అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ రమ్య, ఎండి సైకియాట్రీ, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ ఎట్ మెడికవర్ హాస్పిటల్స్, ఎంవిపి కాలనీ. ఈరోజు మనం సైకియాట్రీ సర్వీసెస్ మెడికవర్లో ఏమేమి అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం. సైకియాట్రీ అంటే యూజువల్గా చాలామందికి అపోహ ఉంటుందండి. అంటే స్టిగ్మా ఉంటుంది. పేషెంట్స్ ఎందుకు రావాలి, లేకపోతే అందరూ వచ్చే వాళ్ళందరూ మానసికంగా పిచ్చి వాళ్ళే వస్తారని చాలామందికి అపోహ ఉంటుంది. అది కరెక్ట్ కాదండి. మనకు చాలా రకాల సమస్యలు ఉంటాయి. లైక్ డిప్రెషన్, యాంగ్జైటీ, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, ఓసిడి, కొన్ని ఎడిక్షన్స్ కూడా ఎక్కువయ్యాయండి. లైక్ సబ్స్టెన్స్ యూజ్ డిజార్డర్స్ లైక్ ఆల్కహాల్, కన్నాబిస్. చాలామందికి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ ఈ మధ్యకాలంలో మనం చూస్తుంది ఏంటంటే స్క్రీన్ ఎడిక్షన్ అండి. అంటే ఏంటంటే అందరూ ఫోన్లు పట్టుకొని ఎక్కువగా ఉండడం, ఎక్కువగా స్క్రీన్కి అడిక్ట్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. వీటికి అంటే ఎడిక్షన్ అంటే ఏంటి, హ్యాబిట్ అంటే ఏంటి? హ్యాబిట్ అంటే ఒక అలవాటు అండి. మనం ఏదైనా రోజు చేసే పని అలవాటుగా చేసేదాన్ని హ్యాబిట్ అంటామండి. అదే వ్యసనం ఎలా అవుతుంది అంటే మనం అవసరం లేకుండా ఎక్కువగా దాన్ని యూజ్ చేయడం వల్ల అది ఎడిక్షన్ లాగా అయిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్, దానికి వ్యసనం అనేది అనడానికి గల లక్షణాలు కొన్ని ఉంటాయండి. అంటే ఏంటంటే అది లేకపోతే ఉండలేకపోవడం, ఒక స్ట్రాంగ్ డిజైర్ ఉంటుంది. అంటే అది లేకపోతే నేను ఏ పని చేయలేను అనే దానికి వెళ్ళిపోతూ ఉంటారు. చాలామందికి ఏంటంటే దాన్ని దూరం చేయడం వల్ల కొన్ని లక్షణాలు వస్తాయి. విత్డ్రావల్ సిమ్టమ్స్ అని అంటారు. అంటే కోపం రావడము, నిద్ర పట్టకపోవడము, ఆకలి లేకపోవడము, ఎక్కువగా కంగారు పడిపోతూ ఉండడము, ఎక్కువగా చెమటలు పట్టేయడము, కొంతమందికి పరాకు మాటలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. వీటిని విత్డ్రావల్ సిమ్టమ్స్ అంటారు. కొన్నిసార్లు ఆల్కహాల్ అనే సబ్స్టెన్స్ని మనం అంతకుముందు తక్కువ యూటిలైజ్ చేసి ఇప్పుడు అదే ఆ అమౌంట్ అనేది సరిపోదు. ఎందుకంటే టాలరెన్స్ పెరిగిపోతూ ఉంటుంది. అంటే ఏంటంటే కొంతకాలం యూజ్ చేసిన తర్వాత ఎక్కువ డోసెస్ మనం తీసుకోకపోతే ఆ సంబంధించిన ఆ కిక్ అనేది వాళ్ళకి రాదనమాట. దాన్ని టాలరెన్స్ అంటారు. సో ఇవన్నీ క్రేవింగ్స్ ఇవన్నీ లేకపోతే ఉండలేకపోవడము, కొన్నిసార్లు బాధ్యతలకు దూరంగా ఉండిపోవడం. అంటే ఏంటంటే అలవాట్లు ఎక్కువగా అయిపోవడం వల్ల ఈ ఇంట్లో ఉండే చిన్న చిన్న పనులు కూడా చేయకపోవడము, అండ్ ఎక్కువగా అంటే వర్క్కి వెళ్ళలేకపోవడము, ఇంట్లోనే ఉండిపోవడము లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో మనకి ఈ విత్డ్రావల్ సిమ్టమ్స్ అండ్ డిపెండెన్స్ సిమ్టమ్స్ని మనం తొందరగా తెలుసుకుని కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడం వల్ల డీఅడిక్షన్ అనేది తొందరగా స్టార్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. డీఅడిక్షన్ అంటే ఏంటంటే సడన్గా ఆ సిమ్టమ్స్ అనేవి మనకి ఎక్కువైపోతున్నాయి కాబట్టి వాళ్ళని అడ్మిట్ చేసుకుని హాస్పిటల్లో ట్రీట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుందండి. అంటే ఏంటంటే ఇప్పుడు ఆల్కహాల్ అనే కాదు, ఏదైనా సబ్స్టెన్స్ని మనం తీసుకునేటప్పుడు వాళ్ళకి ఎంతకాలం నుంచి వాడుతున్నారు, ఎంత డోస్ వాడుతున్నారు, ఏ టైంలో ఎక్కువ తీసుకుంటున్నారు, అవన్నీ మనం తెలుసుకొని ఆ ట్రీట్మెంట్ దానికి తగ్గట్టుగా మనం ఇచ్చుకోవాలి. అంటే దానికి పర్టికులర్ ట్రీట్మెంట్ ఉంటుందండి. అంటే డీఅడిక్షన్ ట్రీట్మెంట్ మనం అడ్మిట్ చేసుకొని వాళ్ళకి సరైన హైడ్రేషన్ టెక్నిక్స్ అండ్ వాళ్ళకి దాని జోలికి మళ్ళీ వెళ్లకుండా యాంటీ క్రేవింగ్ మెడికేషన్స్ అండ్ మళ్ళీ ఆ సబ్స్టెన్స్ని మన బ్లడ్ స్ట్రీమ్ నుంచి మనం తప్పించడానికి డిటరేటింగ్ ఏజెంట్స్ ఇవన్నీ వాడుకుంటూ వాళ్ళకి కొన్ని రోజులు హాస్పిటల్ స్టే ఉంచి తర్వాత మనం డిశ్చార్జ్ అయిన తర్వాత ఏ విధంగా వాటిని దూరంగా ఉంచుకోవాలనే టెక్నిక్స్ కూడా మనం చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా మనం మానసికంగా ఎక్కువగా చూసే డిజార్డర్స్ వచ్చి స్కిజోఫ్రీనియా అంటారండి. స్కిజోఫ్రీనియా అనేది ఒక దీర్ఘకాలికమైన మానసిక సమస్య. అదేంటంటే మనకి ఎక్కువగా ఏం చూస్తామంటే వాళ్ళలో డెల్యూషన్స్, హాలూసినేషన్స్ లాంటి పాజిటివ్ సిమ్టమ్స్ చూస్తాము. కొంతమందికి నెగిటివ్ సిమ్టమ్స్ ఉంటాయండి. అంటే ఏంటి, దేన్ని ఇంట్రెస్ట్ లేకుండా ఇంట్లోనే ఉండడము, అంటే ఎక్కువగా అందరికీ దూరంగా ఉండడం లాంటివి చేస్తుంటారు. మనం ముందు పాజిటివ్ సిమ్టమ్స్ గురించి తెలుసుకుందాం. డెల్యూషన్స్ అంటే ఏంటంటే ఒక సమస్య అనేది ఎక్కువ ఉంటుంది. ఎలాగంటే ఒక నమ్మకం అనేది ఎక్కువ ఉంటుంది. అది అపోహ అన్నమాట, అది నిజం కాదు. కాకపోతే వాళ్ళు ఎక్కువగా దాని గురించి ఆలోచించి ఎవరో నన్ను ఫాలో అవుతున్నారు, వీళ్ళ వల్ల నాకు థ్రెట్ ఉంది, ఎవరో నా బ్రెయిన్లో చిప్ పెట్టేశారు, ఇలాంటి అపోహలతో ఎక్కువ బతుకుతూ ఉంటారు. వాటిని డెల్యూషన్స్ అంటారు. కొంతమందికి హాలూసినేషన్స్ అంటారు. అంటే ఏంటంటే ఏమీ లేకపోయినా ఊహించుకోవడం. మనకు 5 సెన్సెస్ ఉంటాయి కదండి. అంటే
సైట్ దగ్గర నుంచి ఇయర్స్ అంటే హియరింగ్ కానివ్వండి, టేస్ట్ కానివ్వండి, స్మెల్ కానివ్వండి, టచ్ కానివ్వండి, మనకున్న 5 సెన్సెస్ వాళ్ళకి అబ్నార్మల్గా రియాక్ట్ అవుతాయి. అంటే ఏంటి, ఏమీ లేకపోయినా ఊహించుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ విజువల్ హాలుసినేషన్స్ అంటారండి. ఎక్కువగా ఐసీయూలో ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాం. డెలీరియస్గా ఉంటారు. అంటే ఏంటి, బాగా కన్ఫ్యూజన్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఎవరూ లేకపోయినా ఎవరో ఉన్నట్టుగా ఊహించుకుంటూ ఉంటారు. కొంతమందికి ఎవరూ లేకపోయినా చెవిలో మాటలు వినిపిస్తూ ఉంటాయి. అంటే ఎవరో మాట్లాడుతున్నారు, వాళ్ళు నా గురించే మాట్లాడుతున్నారు, ఇలాగా అపోహలు ఉంటూ ఉంటాయి. ఇవన్నీ పాజిటివ్ సిమ్టమ్స్ కింద వస్తాయి, డెల్యూషన్స్, హాలుసినేషన్స్ అనేవి. అండ్ నెగిటివ్ సిమ్టమ్స్లో విత్డ్రాన్ ఉంటారు. అంటే ఏంటి, సోషల్ విత్డ్రాల్, ఒకే చోటు ఉండిపోవడం, ఎక్కడ అందరితో కలవలేకపోవడం, యాంగ్జైటీగా ఫీల్ అవుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే మనం ఆ లక్షణాలను బట్టి చూసుకుని వాళ్ళని, అంటే వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు, ఎందుకు వీళ్ళు ఇంత కోపంగా ఉంటున్నారు, ఎందుకు వీళ్ళు ఇంత ఇరిటబుల్గా ఉంటున్నారో మనం చూసుకుని ఆ సిమ్టమ్స్ని మనం జాగ్రత్తగా, అంటే పేషెంట్స్ ఎప్పుడు డినై చేస్తారండి. ఎవరు మన దగ్గరకు వచ్చి నాకు ఈ సమస్య ఉందని చెప్పుకోరు. వాళ్ళ అటెండర్ దగ్గర నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. అంటే ఇన్ఫార్మెంట్స్ అంటారండి వాళ్ళని. ఇంట్లో క్లోజ్గా ఉండేవాళ్ళు, అంటే వైఫ్ దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి అందరూ వాళ్ళని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి వాళ్ళని హాస్పిటల్కి తీసుకొచ్చి వాళ్ళ గురించి మనకి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాటికి ఎందుకు వస్తున్నాయి ఇలాగా అని ట్రీట్మెంట్ మనం వెంటనే స్టార్ట్ చేయడం వల్ల సిమ్టమ్స్ తగ్గడం జరుగుతుంది. ఇంకా మనకు చాలా డిజార్డర్స్ ఉన్నాయండి. బైపోలార్ ఎఫెక్టివ్ డిజార్డర్ అని, అంటే మూడ్ డిజార్డర్స్ అనమాట. డిప్రెషన్, యాంగ్జైటీ, బైపోలార్, ఇవన్నీ ఎలా అంటే టైమ్లీ మనం మేనేజ్మెంట్ చేయకపోతే వాళ్ళు చాలామంది సూసైడల్ ఐడియేషన్స్ దాకా వెళ్ళిపోతారు. అంటే వాళ్ళ అంటే బాడీనే ఇంకా ఈ లోకంలో మనం వెళ్ళిపోదాము, ఇంకా చనిపోతే బెటర్ అనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి. సో మనం సూసైడల్ ఐడియేషన్ ప్రివెంటివ్ టెక్నిక్స్ కూడా మనం తీసుకోవాలి. అంటే వాళ్ళ దగ్గర ఎటువంటి హార్మ్ఫుల్ ఆబ్జెక్ట్స్ ఉండకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కత్తుల దగ్గర నుంచి, సూదుల దగ్గర నుంచి ఏవి వాళ్ళ దగ్గర ఉండకూడదు. అండ్ ఎక్కువగా మనం చూసేది ఓపీ పాయిజనింగ్ ఎందుకు వస్తుంది, వాళ్ళు ఎక్కువగా రైతులు ఇలాగా సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా నష్టం వచ్చినా ఈ లోకంలో ఎందుకు ఉండాలి అని చెప్పి డిప్రెషన్లోకి లోనైపోయి సడన్గా ఉన్న ఫార్మర్ అండ్ ఇన్సెక్టిసైడ్స్ అవన్నీ తీసేసుకుంటూ ఉంటారు. సో మనం ఏం చేయాలంటే ఆ సిమ్టమ్స్ ఉన్నాయి అని మనం, అంటే దిగులుగా ఉంటున్నారు, అందరికి దూరంగా ఉంటున్నారు, ఏడుస్తుంటున్నారు, ప్రతిదానికి భయపడుతున్నారు, ఇవన్నీ మనం చూసుకుంటూ ఉండాలి. ఇంట్లో వాళ్ళు చూసుకొని సకాలంలో వాళ్ళని హాస్పిటల్కి తీసుకొచ్చినట్లయితే మనం వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి ట్రీట్మెంట్ తొందరగా స్టార్ట్ చేసి వాళ్ళని తొందరగా మనం జబ్బు బారి నుంచి బయటకు తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.